శ్రీరాముడి ధర్మపథం. శ్రీరాముడి ధర్మపథం అపూర్వ గ్రంథం. 20వ అధ్యాయం. రాముడి పితృభక్తి, దశరథుడి పుత్ర ప్రేమ. తండ్రికి మారుగా ఉన్నవాడే కుమారుడు. నా కుమారుడు నాకు మారుడు. పితృదేవో భవ. కుమారుడికి పితృవే దైవం, గురువు, మార్గదర్శి. తల్లి బిడ్డల బంధం ఒక రకం, తండ్రి కొడుకుల అనుబంధం మరో రకం. మొదటిది పుట్టిన క్షణం నుండి ఎదిగే వరకు బలీయంగా ఉంటుంది. ఎదిగాక రెండోది బలపడుతుంది. తల్లి బుడిబుడి అడుగులు వేయిస్తే తండ్రి చెయ్యి పట్టుకుని నడిపిస్తాడు. తల్లి జన్మనిస్తే తండ్రి బ్రతుకునిస్తాడు. మరే కథలోనూ కావ్యంలోనూ లేనంత బలంగా తండ్రి తనయుల బంధాన్ని రామాయణంలో ఆవిష్కరించాడు వాల్మీకి మహర్షి. మరెవరూ ఇంత శక్తివంతంగా చిత్రించలేదనటం నిర్వివాదాంశం. దానివల్లే సమస్త ధర్మాలు రాముడిలో నెలకొని ఉన్నప్పటికీ పితృవాక్య పరిపాలకుడుగా శిఖరాగ్రాన నిలిచాడు. దశరథ తనయుడు. రాముడు అవతార పురుషుడని, దైవాంశ సంభూతుడని ఋషులు చెబితే అది వారి గొప్ప మనస్సుకు నిదర్శనమని సున్నితంగా తోసిపుచ్చాడు. అహం దశరథాత్మజః, దశరథుని కుమారుడను అని మాత్రమే వినయంగా చెప్పాడు. ప్రతి చోట అలాగే పరిచయం చేసుకున్నాడు. రాముడికి తండ్రి సదా వందనీయుడు, పూజనీయుడు. అతడి మాట సర్వదా శిరోధార్యం. అతడి ముఖత చెప్పకపోయినా అతడి కోరిక ఇది అని తెలిస్తే చాలు పాటించడానికి సిద్ధపడే కొడుకు రాముడు. కుమారులు 4 రకాలుగా ఉంటారు. తండ్రి ఆలోచనలు గ్రహించి నడుచుకునేవారు మొదటి రకం. తండ్రి శారీరక కదలికలు, సంజ్ఞల ద్వారా గ్రహించి నడుచుకునేవారు రెండో రకం. తండ్రి కోరిక నెరవేర్చేవారు మూడో రకం. తండ్రి మాటల్ని, కోరికల్ని తిరస్కరించేవారు 4వ రకం. వీటిలో రాముడు మొదటి రకానికి చెందుతాడు. పరస్పర ప్రేమాభిమానాలు. దశరథ రాముల మధ్య జరిగిన ఈ సంభాషణే ఒకరి మీద ఒకరికి గల ప్రేమ, గౌరవాలు ఎంతటివో స్పష్టమవుతుంది. వరాలని అడ్డుపెట్టుకుని కైకేయి నన్ను వంచింది, నీవు నన్ను నిగ్రహించి అయోధ్యాధిపత్యం పొందు అని కోరాడు దశరథుడు. ఈ భూమికి నువ్వే రాజుగా ఉండాలి. నాకోసమై నీవు నీ మాటను అబద్ధం కానివద్దు. 14 సంవత్సరాల వనవాసం పూర్తి చేసుకునే వస్తాను. సత్యసంధుడివి, నీ మనసు మార్చలేను. రాజ్యాన్ని భరతుడికి కట్టపెట్టు. నాకు రాజ్య సుఖాలు అవసరం లేదు. నీ ఆజ్ఞను పాటించడమే నాకిష్టం. దేవతలకు కూడా తండ్రే దేవత అని చెబుతారు, విచారించవద్దు. ప్రియపుత్రుడు. దశరథుడికి ఇంచుమించు ఏకకాలంలో 4 కుమారులు జన్మించారు. అది కూడా 3 పెళ్లిళ్లు చేసుకున్నాక కూడా సంతానం కలగనప్పుడు పుత్రకామేష్టి యాగం చేశాక పుట్టారు. లేక కలిగిన సంతానం. వారంతా ఇష్టమే, అయినా రాముడంటే అధిక ఇష్టం. రాముడు జ్యేష్ఠపుత్రుడు. పెద్ద భార్యకు జన్మించినవాడు. మొదటిగా తండ్రిని చేసి అతని ఆర్తిని, తపనని తీర్చినవాడు. తర్వాత తన ప్రవర్తనతో, బుద్ధి కుశలతతో, విలువిద్యా కౌశలంతో, ధర్మ ప్రవర్తనతో మెప్పించి ప్రియపుత్రుడయ్యాడు. విశ్వామిత్రుడు యాగరక్షణకై రాముని పంపమని కోరగా నిశ్చేష్టుడవుతాడు, దుఃఖిస్తాడు, పాలుగారే పసివాడంటూ ప్రాధేయపడతాడు, విలవిల్లాడుతాడు. రాముడు దగ్గర లేకపోతే క్షణకాలమైనా జీవించలేనని బ్రతిమాలుతాడు. వశిష్ఠుడు ఉద్బోధించాకే కొడుక్కి మేలు చేస్తుందని అతి కష్టం మీద అంగీకరించాడు. రాముణ్ణి చూస్తే చాలు తనకు పరమానందం కలుగుతుందని పదే చెప్పాడు దశరథుడు. చిత్రకూటానికి భరతుడు వచ్చినప్పుడు తండ్రికి శుశ్రూష చేస్తావా అని రాముడు అడగటమే కాదు, మన నలుగురం తండ్రి దశరథుడి సత్యవ్రతం నిలబెట్టాలి అని చెప్పాడు రాముడు. పితుర్వచనం ప్రియం. తనకు యువరాజుగా పట్టాభిషేకం జరగడం కన్నా తండ్రిగారి మాట ఎక్కువ ప్రియమైంది అని హనుమంతుడికి చెబుతుంది సీత. పిత్రాజ్ఞ. తండ్రి అనుజ్ఞ తీసుకుని తల్లి దగ్గరికెళ్ళి, తండ్రిగారు నన్ను ప్రజాపాలన చేయమని నియమించారు. వారి ఆజ్ఞ ప్రకారం రేపు పట్టాభిషేకం జరుగుతుంది అని చెప్పాడు. రాముడెక్కడా తొణకలేదు, హితప్రజ్ఞత ప్రదర్శించాడు. తండ్రి చెప్పిన ప్రతి మాటను శిరస్సున దాల్చాడు. ఆఖరికి పట్టాభిషేక వార్తని సైతం తండ్రి ఆజ్ఞగానే తల్లికి చెప్పాడు. తండ్రి ఆజ్ఞ పాలించిన వారికి ఎలాంటి దోషం కలగదు అన్నాడు తల్లితో. పూజ్యుడు, రాజు అయిన తండ్రి కోపం లేక, సంతోషం లేక, కామం వల్ల
ఒక కార్యం చెయ్యమని ఆజ్ఞాపించినప్పుడు దానిని ధర్మదృష్టి కలవారు చెయ్యకుండా ఎలా ఉంటారు అని లక్ష్మణుణ్ణి, అలాగే హనుమతో నేను తండ్రి ఆజ్ఞను పాలిస్తూ 14 సంవత్సరాలు గ్రామంలోకి కాని పట్టణంలోకి కాని ప్రవేశించను. పితృభక్తి. పరశురాముడి కోపావేశంతో నీతో ద్వంద్వ యుద్ధం చేస్తాను అన్నాడు రాముడితో. బాలుడైన నా కుమారుణ్ణి పెద్ద మనస్సుతో క్షమించు అంటూ దశరథుడు ప్రాధేయపడ్డాడు. తండ్రి పక్కనే ఉన్నందున ఆయనపై గల గౌరవం వల్ల అధికంగా మాట్లాడకుండా నన్ను సామర్థ్యం లేని వాడిగా చూస్తున్నావు, అవమానిస్తున్నావు. నా శౌర్య పరాక్రమాలు చూపిస్తాను చూడు అంటూ విష్ణుధనువు ఎక్కుపెట్టాడు రాముడు. తాటకిని సంహరించేటప్పుడు కూడా నా తండ్రి దశరథ మహారాజు విశ్వామిత్రుడు చెప్పినట్టు చేయమని ఆజ్ఞాపించాడు కనుక ఆమెను వధిస్తున్నాను. జటాయువుని చూచి ఆ పక్షి తన తండ్రి మిత్రుడని తెలుసుకుని పూజించాడు. గరుత్మంతుని చూచి నా తండ్రి అయిన దశరథ మహారాజుని చూసినంత సంతోషంగా ఉంది అన్నాడు రాముడు. భరతుడి ప్రార్థన, వశిష్ఠుడి హితోక్తి, జాబాలి ప్రోద్బలం రాముడి మీద ఇసుమంత ప్రభావం చూపలేకపోయాయి. తండ్రికి ఇచ్చిన మాటను మీరను అన్నాడు ఖండితంగా. పిత్రాజ్ఞ మీద రాముడికి ఉన్న ధర్మనిష్ట అలాంటిది. పినతల్లి ఇచ్చిన ఆజ్ఞ. తండ్రి పిలుపునందుకుని కైకేయి భవనానికి వెళ్లాడు రాముడు. తండ్రికి తల్లికి పాదాభివందనం చేశాడు. దైన్యవశంతో రామా అని ఒక్క మాట పలికి కన్నీరు మున్నీరయ్యాడు దశరథుడు. ఎప్పటిలా తండ్రి పలకరించకపోయేసరికి విలవిల్లాడాడు రాముడు. నేను అజ్ఞానంతో అపరాధమేమీ చెయ్యలేదు కదా, నాపై తండ్రికి కోపం ఎందుకు వచ్చిందో చెప్పు. ఆయన్ను సంతోషపెట్టకుండా, ఆయన ఆజ్ఞ పాలించకుండా జీవించాలని లేదు. నా తండ్రే నాకు ప్రత్యక్ష దైవం అన్నాడు కైకతో. ప్రియపుత్రుడికి అప్రియమైన మాట చెప్పడానికి ఈయనకు నోరు రావడం లేదు. ఈయన నాకు మాట ఇచ్చాడు, దాన్ని నీవు పూర్తి చెయ్యాలి. రాజు మాట మన్నిస్తానని మాట ఇస్తే నేను నీకు చెబుతాను. ఈయన చెప్పలేడు. తండ్రిగారు అగ్నిలోకి దూకమంటే దూకుతాను, విషం తినమంటే తింటాను. ఆయన అభిమతమేంటో చెప్పండి, తప్పక తీరుస్తాను. నా వద్ద 2 మాటల్లేవు. భరతుడిని రాజ్యాభిషిక్తుణ్ణి చెయ్యాలి. నేడే నీవు దండకారణ్యానికి వెళ్ళి 14 ఏళ్లు వనవాసం చెయ్యాలి. నీ తండ్రి మాటను, నాకిచ్చిన మాటను నిలబెట్టు. తండ్రి ఆజ్ఞ పాలించు. మీ తండ్రికి సత్యపాలన చేసే అవకాశం కల్పించు. ఆయన్ని తరింపచెయ్యి. రాముడెలాంటి దుఃఖానికి లోను కాలేదు. తండ్రి మాట నెరవేరుస్తాను. నా తండ్రి ఆ పైన రాజు ఆజ్ఞాపించగా చేయకుండా ఎలా ఉండగలను? అంతేనా? ఇంకా ఇలా అన్నాడు, నేను ధర్మం అవలంబించిన వాణ్ణి. తండ్రి శుశ్రూష చేయటానికి, అతడి ఆజ్ఞ పాటించడానికి మించిన ధర్మాచరణ లేదు. తండ్రి నాతో చెప్పకపోయినా నీ వచన ప్రకారం 14 ఏళ్లు అడవిలో నివసిస్తాను. తండ్రికి తల్లికి ప్రదక్షిణ చేసి పాదాభివందనం చేశాడు. తండ్రి తరఫున పినతల్లి ఇచ్చిన ఆజ్ఞని పిత్రాజ్ఞగా భావించి ఆచరించాడు శ్రీరాముడు. తండ్రి నేరుగా ఆదేశించకపోయినా తండ్రి ఇచ్చిన మాట వ్యర్థం కారాదని, తద్వారా తండ్రికి అసత్య దోషం అంటరాదని తపనపడ్డాడు రాముడు. సాటిలేనిది అతని పితృభక్తి. తండ్రి అంగీకారంతోనే వివాహం. మిథిలా నగరానికి వెళ్లారు రామలక్ష్మణులు. శివధనస్సు చూడగోరారు. విశ్వామిత్రుడి అనుమతితో రాముడు దానిని స్పృశించి అవలీలగా ఎత్తాడు. అనాయాసంగా ఎక్కుపెట్టాడు. నారిని ఆకరణాంతం లాగాడు. అది విరిగింది. తన ప్రతిజ్ఞానుసారం జనకుడు సీతను రాముడికియ్యడానికి సిద్ధపడ్డాడు. జనక మహారాజు. సీతను రాముడికియ్యడానికి సిద్ధపడ్డాడు జనక మహారాజు. కాని రాముడు స్వీకరింపలేదు. తండ్రి అంగీకారం, అనుమతితోనే వివాహమాడగలనని చెప్పాడు. తన తండ్రి ప్రభువు అయిన దశరథుడి అంగీకారం తీసుకోకుండా, అతడి అభిప్రాయం తెలుసుకోకుండా సీతను స్వీకరించలేనని స్పష్టపరిచాడు. ఆ సంగతిని స్వయంగా సీతే అనసూయకు సగర్వంగా చెప్పింది. అది తండ్రి పరోక్షంలో సైతం రాముడు తండ్రికిచ్చే విలువ, గౌరవం. తండ్రి అంగీకరించిన సంబంధం అవటం వల్లనే రాముడికి సీతపై అధిక ప్రేమ ఉండేదిట. పితృవాక్య పరిపాలకుడేనా? రాముడి పేరెత్తితే చాలు పితృవాక్య పరిపాలకుడన్న మాటే గుర్తొస్తుంది. రెండింటికి అంత విడదీయరాని సంబంధం ఏర్పడింది. రాముడు నిజంగా పితృవాక్య పరిపాలకుడా? అరణ్యవాసానికి వెళ్లమని దశరథుడు చెప్పలేదు, కైకేయి చెప్పింది. తండ్రి మౌనంగా ఉన్నాడు. అంచేత దాన్ని
పిత్రాజ్ఞగానే భావించి నడుచుకున్నాడు. నిజానికి దశరథుడు కొడుకుని వనవాసానికి వెళ్లొద్దన్నాడు. తనతో యుద్ధం చేసి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోమన్నాడు. మరి ఇది తండ్రి మాటే కదా, ఎందుకు పాటించలేదు? పితృశబ్దానికి తండ్రి, పూర్వీకులు అనే అర్థాలున్నాయి. వంశ పెద్దలు అనుసరించిన ఆచార సాంప్రదాయాన్ని పాటిస్తూ వారి మాటను బాటను నెరవేర్చేవారే పితృవాక్య పరిపాలకులవుతారు. అందుకనే రాముడు ఆ మాట వినలేదు. విని ఉంటే వారి వంశ కీర్తి ప్రతిష్టలు మంట కలిసేవి. తండ్రి పినతల్లికిచ్చిన వరాలను సార్థకం చేయడానికి తండ్రి వద్దన్న వనవాసానికి వెళ్లాడు గనకే అచ్చంగా పితృవాక్య పరిపాలకుడయ్యాడు. కైకతో దశరథుడు. కైకతో వరాల సంగతి మాట్లాడినప్పుడు రాముడిపై దశరథుడికి ఎంత ప్రేమ ఉందో బయటపడుతుంది. వాటిని అతని మాటల్లోనే, నాకు నీకంటే ఎక్కువ ప్రియమైనవారు మనుష్య శ్రేష్ఠుడు రాముడు తప్ప మరెవరూ లేరు. ఆ రామునిపై ఒట్టు పెట్టి చెబుతున్నాను. నీకేమి కావాలో చెప్పు. జీవకోటి సమస్తం రాముని గుణగణాలను ప్రశంసిస్తోంది. అతడిలో నీకే దోషం కనిపించింది? ప్రాణాలైన విడుస్తాను కాని పితృభక్తుడైన రాముని మాత్రం విడవలేను. జ్యేష్ఠ కుమారుడైన రాముడిని చూస్తే చాలు నాకు పరమానందం కలుగుతుంది. నా కుమారుడైన రాముడు నా మాటకు ఎదురు చెప్పడు. వనవాసానికి వెళ్లమని నేను చెప్పగానే అలాగే చేస్తాను అంటాడు. అలాగాక నా ఆజ్ఞ అతిక్రమిస్తే నాకెంతో ఆనందంగా ఉంటుంది. కాని ఏనాటికి అతిక్రమించడు. రాముణ్ణి కష్టాల పాలు చేస్తే ఈ లోకం యావత్తూ ఎదురు తిరుగుతుంది. పుత్రుడు లేడని తప్పిస్తుంటే నా భాగ్యవశాన రాముణ్ణి పుత్రుడుగా పొందాను. ఆ రాముణ్ణి ఎలా విడిచేయగలను? అడవులకు ఎలా పంపించగలను? ధర్మాత్ముడు నా జ్యేష్ఠ కుమారుడైన రాముణ్ణి చూడాలి. భరతుడితో రాముడు. పెద్దలు తమ భార్యాపుత్రుల విషయంలో తమ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చని శాస్త్రం చెబుతోంది. నన్ను వనవాసానికి పంపుటకు, నిన్ను రాజుని చేయుటకు మహారాజుకు పూర్తిగా అధికారం ఉంది. భరత, నీవు అయోధ్యలో రాజ్య పాలన చెయ్యి. నేను దండకారణ్యంలో నివసిస్తాను. దశరథుడు ప్రజల సమక్షాన ఇలా పంపకం చేసి మనల్ని ఆజ్ఞాపించి స్వర్గస్థులయ్యారు. ఆయన నిర్ణయం మనం అమలు చెయ్యాలి. ఇవి తండ్రిని ఉద్దేశించి రాముడు భరతుడికి చెప్పిన మాటలు. ఇందులోని ప్రతి అక్షరంలోనూ తండ్రి మీద గల ప్రేమ, గౌరవం తొణికిసలాడుతున్నాయి. పుత్రవియోగ శోకంతో ప్రియపుత్రుడు రాముడు అడవులోకి వెళ్లిపోయాడు. సీత, లక్ష్మణులు సైతం అతన్ని అనుసరించారు. శోకమూర్తిలా మిగిలిపోయాడు దశరథుడు. శ్రవణ కుమారుడి తండ్రి, మాలాగే నువ్వు పుత్రవియోగంతో దుఃఖంతో కుళ్ళి కుళ్ళి మరణిస్తావు అంటూ ఇచ్చిన శాపాన్ని పదే పదే గుర్తు చేసుకున్నాడు. దుఃఖోద్వేగంతో ఊగిపోతూ రాముని పేరు తలుస్తూ తలుస్తూనే మరణించాడు దశరథుడు. పుత్ర వియోగానికి తనే కారణమై ఆ వియోగ దుఃఖాగ్నిలో కాలిపోతూ మరణించిన ఏకైక దురదృష్టపు తండ్రి దశరథుడే. తండ్రి ఆజ్ఞాబద్ధుడు. భరతుడు, వశిష్ఠుడు, మంత్రులు, మాతలు, అయోధ్య ప్రజలంతా చిత్రకూటానికి వెళ్లారు. అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాధికారాన్ని స్వీకరించమని రాముణ్ణి కోరారు. రాముడు ఎలాంటి లోభానికి గురికాలేదు. స్థిర చిత్తంతో అన్నాడు, నేను ధర్మాత్ముడైన తండ్రిగారి ఆజ్ఞనే ఈ వనవాసం ద్వారా పాలిస్తున్నాను భరత. నీవు కూడా నీ స్వధర్మం నిర్వర్తించు. రామా, రాజు మరణించాక పెద్ద కొడుకు రాజవడం ధర్మం. ప్రజల బాగోగులు చూడాల్సిన బాధ్యత రాజుది. కనుక నీవు అయోధ్యకు వచ్చి పాలన చేపట్టి నీ ధర్మాన్ని, బాధ్యతలను నిర్వర్తించు అన్నాడు వశిష్ఠుడు. దానికి రాముడిచ్చిన సమాధానం, తండ్రి మాట నిలబెట్టుకోవలసిన బాధ్యత కొడుకుది. నేను ఆ బాధ్యతని విస్మరించి పాలన చేస్తే ప్రకృతి సహకరించదు. సూర్యుడు, భూమి, మేఘాలు ఏవీ వాటి పని అవి సక్రమంగా చెయ్యవు. తండ్రి మాట మీద నిలిచిన రాముని మనస్థైర్యం చూసిన ప్రజలు అతని పితృభక్తికి ఆశ్చర్యము, ఆనందము పొందారు. రాముణ్ణి ఎలాగైనా ఒప్పించాలనే ఉద్దేశంతో తల్లి, తండ్రి అంటూ అనుబంధాలు కల్పించుకునేవాణ్ణి ఉన్మత్తుడు అనాలి అని వ్యాఖ్యానించాడు జాబాలి. ఈ లోకంలో లేని వారి మాట పాటించాల్సిన అవసరం లేదు అని కూడా అన్నాడా నాస్తికుడు. అతడికి రాముడిచ్చిన సమాధానం, నేను ప్రతిజ్ఞ విడిచి ప్రవర్తిస్తే ఎవరికి ఏ మంచి మార్గం ఉపదేశించగలను? తండ్రి ఎదుట శపథం చేసి సత్యమైన అతని ఆజ్ఞను పాలించకుండా ఎలా ఉండగలను? అందుకనే రాముడికి సాటి రాముడే అయ్యాడు. ఉత్తర క్రియలు. నేను మరణించినప్పుడు రాముడే నా ఉత్తర క్రియలు చేయాలి తప్ప
నీ కొడుకు చేయరాదు దుఃఖావేశంతో కైకతో అన్నాడు దశరథుడు. తండ్రి మరణవార్త విని రాముడు కుప్పకూలిపోయాడు. పెద్ద కుమారుడినైన తండ్రికి అంత్యక్రియలు చేయలేకపోయానని బాధపడ్డాడు. అక్కడికక్కడే గార తెలగపిండిని ఉత్తరీయాన్ని తీసుకుని శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తర క్రియలు జరిపించాడు. పిండ ప్రదానం చేశాడు. దర్భలు పరిచి వాటిపై రేగుపండ్లు కలిపిన గారె తెలగపిండి ముద్దలు చేసి ఉంచాడు. మందాకిని నదిలోకి దిగి జలతర్పణలు వదులుతూ, తండ్రి, మేం తింటున్నదాన్నే అంత్యేష్టిలో నీకు అర్పించాం అన్నాడు. తండ్రికి కొడుకు అంత్యేష్టిలో జరపాల్సిన కర్మలన్నీ జరిపి ధన్యుడయ్యాడు శ్రీరాముడు. తరించిన తండ్రి రావణ వధానంతరం పరమేశ్వరుడి కరుణతో రాముడు తండ్రి దశరథుడిని దర్శించాడు. నాయనా, పుత్రుడిగా నీవు నిర్వహించిన ధర్మం సఫలమైంది. నీవు నన్ను సత్యప్రజ్ఞునిగా చేసినందుకు నాకు స్వర్గం లభించింది. పుత్రుని వలన తరించిన కశ్యపుని వలె నేను తరించాను. ఇది రాముడి పుత్రధర్మ నిర్వహణ ఫలం. పుత్ర సాన్నిహిత్యం స్వర్గం కన్నా మిన్న. సీత అగ్ని పరీక్షానంతరం దశరథుడు విమానంలో వచ్చి రాముణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. రామా, సుపుత్రుడివై నన్ను తరింపచేశావు. రావణ వధ కోసమే నీ రాజ్యాభిషేకాన్ని విఘ్నం కలిగించినట్లు ఇప్పుడు తెలిసింది. వనవాసం పూర్తి చేసి ప్రతిజ్ఞ నెరవేర్చావు. తండ్రి పుత్రోత్సాహం చూసి పుత్రుడు అంజలి ఘటించి ఏమని ప్రార్థించాడో చూడండి. కైకేయిని, భరతుడిని అనుగ్రహించు. వారిని వదిలివేస్తున్నట్లు నీవు ఇచ్చిన శాపం ఉపసంహరించుకో. అందర్నీ సమదృష్టితో చూడటమే రాముని ధర్మం. రాముడికి సేవ చేస్తున్న లక్ష్మణుణ్ణి అభినందించాక దశరథుడు ఒక మామగా కాక రాముడి తండ్రి స్థానంలో నిలబడి అన్నాడు, సీత, రాముడు నీ పవిత్రత చాటడానికి ఇలా అగ్నిప్రవేశం చెయ్యనిచ్చాడు. అతడి మీద కోపగించుకోకు. ఇతరులకు అసాధ్యమైన కార్యం చేసి నీ సచ్చరిత్ర రుజువు చేసుకున్నావు. నీకు నీ భర్తే దేవత. పితృపుత్రులిద్దరూ ఉన్నతోన్నతులే, అభినందనీయులే.